హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సెకండ్ ప్రోమో థర్డ్ ప్రోమో రెండు మాట్లాడుకుందామండి. సో డీమాన్ ని క్లియర్ గా టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది నాగ్ సారు. ఎందుకంటే అసలు ఆయనే ఏదైనా ఓడిపోతే కూడా ఎప్పుడు ఎవరి మీద కూడా కోపం చూపించాడు. చాలా జెంటిల్మెన్ లాగా ఉంటాడు. సో రీతుని కూడా పెద్దగా ఏం అనలేదు. జస్ట్ ఆ ఒక్క గ్లాస్ పెట్టడానికి కూడా ఇంత కంగారు ఎందుకు అని చెప్పేసి దివ్యతోని భరణితో తప్ప ఇంకెక్కువ ఎవరితో పెద్దగా డిస్కస్ చేయడు. బాధ అనిపిస్తుంది. అంత గేమ్ వాళ్ళు డేంజర్ జోన్లో ఉండే వాళ్ళే కాదు. ఆ ఒక్క గేమ్ ఒకవేళ సెకండ్ పొజిషన్లో వచ్చినా కూడా ఉండేవాళ్ళు కదా. అక్కడ చిరాకు పడితే నిన్న వాటర్ టాస్క్లో కావాలని డిమాండ్ తీస్తారు, ఈ రోజు అలాగే తీస్తారు. అంటే ఈ రోజు కూడా నాకు సార్ టార్గెట్ లా చేస్తున్నాడు. కానీ ఇది ఎందుకు అంటే డిమాండ్ మంచి కోసమే అనిపిస్తుంది. ఎందుకంటే టార్గెటింగ్గా మాట్లాడితే ఓటింగ్ పెరుగుతుంది, బయట జాలేస్తుంది జనాలకి, అది మ్యాటర్. సో దానికోసం కూడా చేస్తున్నాడేమో నాగ్ సార్ అని డౌట్. క్లియర్లీ టార్గెట్ లాగా అనిపించింది అతని గురించి మాట్లాడడం. రీతునేమో పొగుడుతున్నాడు, రీతు పాపం ఏడుస్తుంది అని చెప్పేసి రీతుని పొగుడుతున్నాడు. పుసుకుమని రీతు ఎలిమినేటెడ్ అవుతుందా అని టాకు. ఎందుకంటే ఆల్రెడీ థర్డ్ ప్రోమో చూశాను, మీకు నిన్ననే చెప్పాను. ఇద్దరికి ఎవిక్షన్ బోర్డ్స్ వచ్చాయి. ఫ్లోరా ఆల్రెడీ ఎలిమినేటెడ్. సో రీతు కూడా ఎలిమినేటెడ్ అనే తెలుస్తుంది. ఒకరు సీక్రెట్ రూమ్ అంటున్నారు, డిమాండ్ మేబీ సీక్రెట్ రూమా ఎటు అంటే చాలా డిస్కషన్స్ నడుస్తున్నాయట. అసలు తర్జన భర్జన వైల్డ్ కార్డ్స్తో చేపియాలా, పవర్ అస్ట్రా వస్తుంది. ఇప్పుడు మనకు థర్డ్ ప్రోమో ఏంటి, పవర్ అస్ట్రా. అదేంటి, సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళు. సేఫ్ జోన్లో ఎవరెవరు ఉన్నారు, రాము రాథోడు, ఇమాన్యులు, భరణి, దివ్య, అలాగే తనుజ అండ్ పవన్ కళ్యాణ్. వీళ్ళ ఆరుగురికి ఆ పవర్ అస్ట్రా టాస్క్ అనమాట. ఇక్కడ ఏం లేదు, కన్ఫ్యూజన్ రూమ్లో ఒక్కొక్కరికి బోన్ పెట్టాడు. ఆ బోన్ ఏంటంటే ఒకరొకరుగా వచ్చి ఎవరైతే నచ్చరో వాళ్ళ బోన్ విరగొట్టాలంటారు. సో అట్లా ఒకరొకరు వచ్చి ఒక్కొక్కరి పేరు విరగొడుతున్నారు. ఫస్ట్ తనుజ వచ్చి రామ్ది విరగొట్టేసింది, అట్లా అనమాట. తనుజానేమో భరణి గారు, అలాగే కళ్యాణ్ ఏమో దివ్య. ఒకరొకరు ఇట్లా విరగొట్టుకోగా లాస్ట్కి ఇమాన్యుల్ మిగులుతాడు. ఇమాన్యుల్కి పవర్ అస్ట్రా వస్తుంది. సో ఈ పవర్ అస్ట్రాని యూజ్ చేసి ఆ అంటే ఆ ఎవిక్షన్, ఆ డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళని కాపాడతారనమాట. మరి అది ఏంటి, కాపాడారా లేదా, ఎవరిని కాపాడారు ఏంటి అనేది ఇంకా షూట్ అయిపోలేదు. సండే షూటు 8 అవుతుంది అనుకుంటా. అయిపోయేసరికి క్లియర్గా తెలిసిపోతుంది ఇద్దరు ఎవరు అనేది. సో మోస్ట్లీ రీతు అని అంటున్నారు. సుమన్ శెట్టి కోటింగ్ ఉందంట. కానీ బయట మేనేజ్మెంట్ వర్గాలు ఏంటంటే కంటెంట్ ఇచ్చే వాళ్ళనే ఉంచాలి, కంటెంట్ లేని వాళ్ళు తీసేయాలి అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏదైనా జరగచ్చు. సో అదన్నమాట మ్యాటరు. సో థర్డ్ ప్రోమో అయితే అదే. ఇంకా సెకండ్ ప్రోమో గురించి మనం మాట్లాడుకుంటే డీమాన్ అయితే క్లియర్గా టార్గెట్ చేస్తున్నారండి, అది తెలిసిపోతుంది. సో ఇక్కడ మనకి భరణి గారి గురించి కానీ, రాము గురించి కానీ, ఫ్లోరా అదేంటి ఫ్లోరా రెండు అన్యాయాలు చేసింది కదా. డీమాన్కి చేసిన అన్యాయం వచ్చేసి ఇంకా మనకు సుమన్ చేసిన అన్యాయం గురించి కూడా క్లియర్గా మనకైతే వీడియోలో చేసి చూపించారు. సో తనుజ కూడా కొన్ని వీడియోస్ అయితే ప్లే చేసి చూపిస్తారంట. సో ఏంటంటే పవన్ కళ్యాణ్ పడాలా గురించి కూడా ఒకటి వైరల్ అవుతుంది వీడియో. నిన్న మనకు సెకండ్ టాస్క్లో కళ్ళకు గంతలు కట్టుకుంటారు కదా, ఆ టాస్క్లో వచ్చేసి అక్కడ పవన్ కళ్యాణ్కి డీమాన్ షూతోని సైగ చేశారని టాకు. అది కూడా వీడియో ప్లే చేశారంట. అదేంటంటే చీట్ చేసి అయ్యాడా అని చెప్పేసి. ఇంకొకటి శ్రీజ పవన్ కళ్యాణ్ కన్నా ముందు వచ్చింది అని చెప్పేసి అది కూడా ఒక వీడియో వైరల్ అవుతుంది. సో ఈ రెండు వీడియోస్ చూపిస్తారు అనేది టాకు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు యాక్చువల్గా సైగ చేస్తాడు అంటే అక్కడ సైగ చేయలేదనే చెప్తా నేను. డీమాన్ ఎందుకంటే 2-3 టైమ్స్ అటు ఇటు షూ మారుస్తాడు. ఒక్కసారి కాదు, నేను లైవ్లో కూడా చూశాను. ఒక్కసారి కాదు, 2-3 రకాలుగా మారుస్తాడు. ఒకటే దిక్కు పెడితే అప్పుడు భరణి గారు అని చెప్పినట్టు డౌట్. మరి దివ్య కూడా కరెక్ట్గానే గెస్ చేసింది కదా. ఇప్పుడు దివ్య ఎందుకు కరెక్ట్గా రాము రాతోడు అంటుంది, అక్కడ పవన్ కళ్యాణ్ కూడా తీయచ్చు కదా మరి దివ్యది. ఇట్లా చాలా రకాలై ఉంటాయి కదా. పవన్ కళ్యాణ్ భరణి గారు అంటే ఒక 5-6 నిమిషాలు ఆగి చెప్పాడు కాబట్టి అతని మీద ఒక అనుమానం క్రియేట్ అయింది. ఏంటంటే ఎట్లనైనా చీట్ చేసి అయిండు అని చెప్పడానికి ప్రూవ్ చేస్తున్నట్టుగా ఉంది. కాకపోతే నాకు తెలిసినంత వరకు కాదనే నా గట్స్ ఫీలింగ్. చూద్దాం మరి. ఒకవేళ చిన్నగా ఏమైనా సైగా ఏమైనా హింట్ వచ్చిందా, కరెక్ట్గా పేరు ఎలా చెప్పాడు, ఆగి చెప్పాడని ఇంకా ఒకటి వీళ్ళ పిఆర్లు వీళ్ళ మీద వీడియోస్ వైరల్ చేస్తారు, వాళ్ళ పిఆర్ వీళ్ళ మీద వీడియోస్ వైరల్ చేస్తారు. అంటే ఎట్టకేళ్ళకి తగ్గించాలి అన్న ఉద్దేశం. ఇట్లా చాలా కొన్ని ఎడిటింగ్ చేస్తారు. అబ్బా మీరు అన్ని కూడా నమ్మలేము, ఎడిటింగ్ చేస్తారు పక్కా. ఇది మ్యాటర్. సో ఇక్కడ డీమాన్ అయితే క్లియర్గా టార్గెట్ చేసి అక్కడ రీతుని పొగుడుతున్నట్టుగా ఉంది.
సో పవర్ అస్టర్ టాస్క్ అయితే మొత్తానికి ఇమ్మాన్యుయల్కి వస్తుంది. మరి ఇమ్మాన్యుయల్ రీతుని సేవ్ చేస్తాడా, మరి రీతుని ఎలిమినేట్ చేస్తాడా, అలాగే డీమాన్ని సీక్రెట్ రూమ్కి పంపిస్తారా, ట్రిపుల్ ఎలిమినేషన్ అని చెప్పేసి ఒకటి సీక్రెట్ రూమ్, ఒకటి ఇది, ఇక చాలా. ఫ్లోరా అయితే ఆల్రెడీ ఎలిమినేటర్, అదైతే అఫీషియల్గా వచ్చేసింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.